ఈ లోకంలో అన్నిటికంటే పెద్ద ఆయుధం ఏదైనా ఉన్నదంటే, మరి ముఖ్యంగా క్రైస్తవుల చేతులు ఏదైనా ఆయుధం ఉందంటే ఏంటది? ప్రార్థన. దానికి మించినటువంటి ఆయుధం ఇంకేది లేదు. మరి తుపాకులు ఉండొచ్చు, ఎన్ని జెట్ విమానాలు, మారణాయుధాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో చేసేటువంటి విజ్ఞాపన గురించి అంటున్నాడు, నీతిమంతుని విజ్ఞాపన బహుబలమైనదై ఉంటుందట. మరి అంత బలమైనటువంటి ప్రార్థన అనే ఆయుధాన్ని ప్రభు మనకి నేర్పించి, ప్రార్థించండి విసుగక నిత్యము ప్రార్థించమని చెప్పిన తర్వాత మనం మర్చిపోతే మనము ఆయన చెప్పినటువంటి ఆ మాటను మనం గౌరవించినట్లు అవ్వదు. కనుక ప్రార్థన చేయటం ఎంతో అవసరం. ప్రార్థన మనకు మెలకువనిస్తుంది. ప్రార్థన లేనివాడు ప్రమాదం పొంచుకొస్తున్నా కూడా వస్తే రాని అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఆ ప్రమాదాన్ని గురించినటువంటి ఏ ఆందోళన లేకుండా ఉన్న మనిషితో సమానం అన్నమాట. మనం నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రార్థన చేస్తే యేసయ్య అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగలిగి